ఓట్లకు నోట్లు పడతాయా? ఓట్లకు నోట్లు పడతాయా? మొన్న పడ్డాయి కదా మీకు. మీరు మొన్న వంచిన పైసా బీఆర్ఎస్ఎల్ కనుక వంచి ఉంటే మీరు గెలుతురా? అధికారంలో ఉన్నోడేమో పైసలు పంచలే, అంటే పూర్తిగా పంచలేదు అనుకున్నారు, పంచిళ్ళు, కానీ వీళ్ళు పంచినంత పంచలే. వాళ్ళు కొన్ని చోట్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలబడ్డ ఆ కల్వకుర్తిలో కావచ్చు, కొడంగల్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ కామారెడ్డిలో కావచ్చు, ఓటుకు 10,000 పంచిండు. 10,000 పంచిండు వీళ్ళు. బొచ్చడు పైసా ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి. అరే 6-7 నెలల ముందు బిగ్ టీవీ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి బిగ్ టీవీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండో మీరు ఆలోచన చేయండి. ఓట్లకు నోట్లకు ఓట్లు పడతాయా? పడతాయి, ఆల్రెడీ చూపించడం. రేవంత్ రెడ్డి తారక మంత్రం ఊరికో దేవుడిపై ఒట్టు, ఓట్ల కోసం నయా ప్లాన్, ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ఒట్టు వదిలిపెట్టని సీఎం. ఇక ఒట్లతోటే మొదలుపెట్టింది. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు ఓ సీనియర్ హీరో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే స్టైల్లో స్పీచ్లు దంచి కొడుతున్నారు. రైతు రుణమాఫీపై ఒట్ల మీద ఒట్లు వేస్తున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికలపై దాని ప్రభావం పడకుండా చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఒట్టు వేయకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించలేని పరిస్థితి నెలకొంది. ఊరికో దైవం పేరు చెప్పుకుంటూ ఆ దేవత సాక్షిగా ఒట్టేసి మరి రైతు రుణమాఫీపై హామీ ఇస్తున్నారు. తనపై ప్రజల్లో నమ్మకం ఎలాగో పోయిందని, ఇక దేవుడిపైన ఒట్టేసి చెప్తే ప్లాన్ వర్కౌట్ అవుతుందనే ఆలోచనలో రేవంత్ ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒట్టేసి చెప్తున్నానంటూ రేవంత్ రెడ్డి నయా డ్రామా షురూ చేశారని ఎద్దేవా చేశారు. ఈ ఒట్లు పాడు కానీ ఒట్లు గట్ల మీద పెట్టు, దేనికి ఎక్కడికి వస్తాయి ఈ ఒట్లు? ఒట్టెత్త కడుపు నిందుతాది, ఒట్టెత్త ప్రజలు ఓట్లు ఎత్తారా? నువ్వు 5 నెలలు అవుతుంది, 5 నెలల్లో కనీసం 6 గ్యారంటీలు ఇచ్చినావు కదా, 3 గ్యారంటీలు పర్ఫెక్ట్ గా నెరవేర్చినా కూడా నీకు ఓట్లు పాడు. 6 గ్యారంటీలని ఓ ప్రగల్భాలు చెప్తీవి. 6 గ్యారంటీలు ఇస్తే మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి ఇల్లు తెల్లబడతారంటివి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రజలు సుఖశాంతులతోటి వర్ధిల్లుతారంటివి. నీ 6 గ్యారంటీలు ఆగమైపా, తెలంగాణ ఆగమైపా, ఆఖరికి నీ కాంగ్రెస్ కూడా ఆగమయ్యే పరిస్థితికి తెచ్చుకుంటేవి. ఇప్పుడు ఏమంటారు? అమ్మతోడు 100 రోజు ఆగస్టు 15 వరకు నేను అమ్మతోడు నేను రైతు రుణమాఫీ చేస్తా, చేయకపోతే నాకు ఓట్లు వేయకూరి అంట. మరి చేత్తలేవు కాదు, ఇప్పుడు ఓట్లు వేయరు. చేత్తే ఓట్లు వేసేటోళ్ళు ఈ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినా పూర్తిగా అమలు చేస్తే పార్లమెంటుకు సంబంధించి నీ ఎంపీలకు ఓట్లు వేసేటోళ్ళు. ఇప్పుడు చేయలేదు కాబట్టి వేయరు. నువ్వు అమ్మ తోడు పెట్టినా, అయ్య తోడు పెట్టినా, సోనియా గాంధీ తోడు పెట్టినా, రాహుల్ గాంధీ తోడు పెట్టినా, ఎవరో తోడు పెట్టినా ఇంకా ప్రజలు నేను నమ్మరు కాక నమ్మరు. అక్కడికి తెచ్చుకున్నావు నువ్వు నీ దురుసు మాటలతోటి, నీ బూతులతోటి, నీ పద్ధతి లేని వ్యవహారంతో అక్కడి దాకా వచ్చింది నీ పని.